హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోను స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎడ్యుకెస్ట్లో డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్, కోడింగ్ ఇలా చాలా విషయాల శిక్షణ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుత జనరేషన్కు ఈ శిక్షణ చాలా ముఖ్యం. మనం ఒక వీడియోని కానీ రీల్స్ కానీ మేక్ చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ ఎడ్యుకెస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయాలన్నా కానీ, ఒక ప్రాజెక్ట్ను తయారు చేయడానికి కానీ అవసరమైన కోడింగ్ను ఏ విధంగా చేయాలి అన్న విషయాలను మనం ఎడ్యుకెస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. అది కూడా చాలా అనుకూలమైన ధరలకి లభిస్తుంది. అందువలన అందరూ శిక్షణ పొంది వారి జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. ప్రస్తుతం తమిళ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. వారికి మాత్రమే కాదు, ప్రస్తుతం అందరూ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ మేక్ చేయడానికి, రీల్స్ చేయడానికి అవసరమైన టూల్స్ మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకోవచ్చు. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor-made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు సొరకాయ ముక్కలతో ఏ విధంగా కూర వండుకోవచ్చో మనం తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా మనము ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో శనక్కాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. శనక్కాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఓకేనా, ఇక మనం శనక్కాయలు కొన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తెల్ల నువ్వులు కూడా 1 టీ స్పూన్ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు, ఈ 3 కలిపి ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం కొబ్బరి ముక్కలు, వేరుశనగలు బాగా కాస్త వేడెక్కిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత నువ్వులను కూడా, తెల్ల నువ్వులు కూడా కాస్త వేసి 1 టీ స్పూన్ అంతా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం వేడెక్కిన చిటపటలు ఆడుతూ ఉంటే వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి 3 కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. వేరే కుక్కర్ పెట్టి ఒక 3 టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్.
బాగా ఎర్రగా కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేయాలి. కొత్తిమీర పేస్ట్ బాగా కాస్త ఎక్కువగా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. నేను అన్నింటిలోనూ కొత్తిమీర పేస్ట్ కాస్త ఎక్కువగానే వేస్తూ ఉంటాను. కూరకు కాస్త బాగా రుచినిస్తుంది. సొరకాయ ముక్కలు వేసి టమాటా ముక్కలు ఒక 2 వేయాలి ఫ్రెండ్స్. సరిపడా ఎర్రకారము, ధనియాలు పొడి, పసుపు పొడి, ఇకపోతే జీలకర్ర పొడి ఒక చిటికెడు వేసి బాగా కలపాలి. ఉప్పు, మేము రాళ్ళ ఉప్పే వాడతాము అన్ని కూరల్లోకి. ఫ్రైకి మాత్రమే సాల్ట్ పొడి వాడతాం. బాగా మిక్స్ చేసి కాసేపు టమాటాలంతా కాస్త మెత్తబడేంత వరకు కాస్త మూత పెడదాము. 2 నిమిషాలు మూత పెట్టి ఇకపోతే మిక్సీ కొట్టి పెట్టిన అంటే వేరుశనగ పప్పులు, కొబ్బరి, నువ్వులు ఈ 3 మనము మిక్సీ కొట్టినది ఇప్పుడు మిక్సీ కొట్టి పెట్టుకోవాలి. ఇక ఇందులో టమాటాలు బాగా మెత్తబడాయి. సో మనం ఇంకా ఆ పొడి వేసి బాగా మిక్స్ చేద్దాం. ఓకే, బాగా ఫ్రై అయింది. ఇవి 2 అంతా బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా కలిపి మనం మూత పెట్టేసామంటే ఒక 3 విజిల్స్ వచ్చేసాయంటే మనం ఆఫ్ చేసేద్దాం. తొందరగా ఉడికిపోతుంది. ఇక ఉడుకుతూ ఉంది. సరే, ఓకే, మనం మూత పెట్టి ఓకే, గాలి వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టచ్చు. విజిల్ పెట్టేసామంటే
ఒక 3 విజిల్ వచ్చిందంటే మనం ఆఫ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ విధంగా ఉందో మనం చూద్దామా. ఓకే, ఇది చపాతీలో మనం తీసుకోవచ్చు, జొన్న రొట్టెలో తీసుకోవచ్చు, రాగి రొట్టెలో తీసుకోవచ్చు. బాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అన్నంలో కూడా మనం కలుపుకొని తినొచ్చు. అన్నం వేసుకున్నాను, అన్నంలో కూడా మనం కలుపుకొని బాగా తినొచ్చు. భలే టేస్ట్గా ఉంటుంది. కాస్త కలుపుకొని చూద్దాం. కాలుతా ఉంది ఫ్రెండ్స్. సూపర్.